హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో క్లాసిక్ వాటర్ఫాల్ మోడల్ గురించి చూద్దాం. ఓకేనా. ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈస్ ఎస్టీఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి చూసాం కదా. సో ఈ క్లాస్లో వాట్ ఈస్ క్లాసిక్ వాటర్ఫాల్ మోడల్ అండ్ అలాగే వాటర్ఫాల్ మోడల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ క్లాసిక్ వాటర్ఫాల్ మోడల్ అనేది చాలా ఓల్డ్ మోడల్. 1970s మనకి ఈ మోడల్ అనేది రావడం జరిగింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసము ఈ క్లాసిక్ వాటర్ఫాల్ మోడల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ అలాగే చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి, స్మాల్ ప్రాజెక్ట్స్ కోసం మెయిన్లీ ఈ క్లాసిక్ వాటర్ఫాల్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని వాటర్ఫాల్ మోడల్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ కొన్ని పర్టికులర్ స్టెప్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ స్టెప్స్ అనేవి అన్నీ కూడా వాటర్ఫాల్ ఫ్లో లాగా ఉంటాయన్నమాట. సో అందుకే దీన్ని వాటర్ఫాల్ మోడల్ అని అంటారు. ఓకేనా. సో దీంట్లో మనకి మెయిన్గా చూడండి, ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఫిజిబిలిటీ స్టడీ, అండ్ నెక్స్ట్ వన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్, అండ్ ఫైనల్లీ మెయింటెనెన్స్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాటర్ఫాల్ మోడల్ అని చెప్పచ్చు. ఓకేనా. ఇవి వాటర్ఫాల్ మోడల్ యొక్క స్టెప్స్. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫిజిబిలిటీ స్టడీ. ఫిజిబిలిటీ స్టడీ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ అనేది ఫిజిబులా కాదా అనేది చెప్తుంది. అంటే ప్రాజెక్ట్ అనేది ఎంత కాస్ట్ బడ్జెట్లో అవుతుంది అండ్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది ఏంటి అనేది అంతా కూడా మనకి ఈ ఫిజిబిలిటీ స్టడీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వేర్ ద ప్రాజెక్ట్ ఈస్ ఇవాల్యుయేటెడ్ ఫర్ ఇట్స్ టెక్నికల్, ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ వియలబిలిటీ బిఫోర్ ద డెవలప్మెంట్ బిగిన్స్. అంటే డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది, ప్రాజెక్ట్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫిజిబిలిటీ స్టడీలో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్. సో రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసి, ఫైనలైజ్ చేసి, ఎస్టిమేట్ చేసి ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది రెడీ అవుతుంది స్టెప్ 2లో. ఓకేనా. సో అది వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్. సో ఇక్కడ చూడండి, ఇన్ దీస్ వేస్ ఆల్ సిస్టమ్ అండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ ఆర్ గ్యాదర్డ్ అండ్ డాక్యుమెంటెడ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ SRS. ఇట్ అవుట్లైన్స్ వాట్ ది సాఫ్ట్వేర్ మస్ట్ డూ. ఓకేనా. సో ఒక సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ రెడీ అవుతుంది, మొత్తం అనలైజ్ చేసి, ఫైనలైజ్ చేసి, ఎస్టిమేట్ చేసి. ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి డిజైన్. సో డిజైన్ ఫేస్లో సాఫ్ట్వేర్ డిజైన్ లైక్ లేఅవుట్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ద డిజైన్ ఫేస్ ట్రాన్స్లేట్ ది రిక్వైర్మెంట్స్ ఇంటూ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఆర్కిటెక్చర్ ఫర్ ది సాఫ్ట్వేర్. అంటే లైక్ ఇది ఆర్కిటెక్చర్, ఒక హౌస్ బిల్డ్ చేసే ముందు ఒక ఆర్కిటెక్చర్ బ్లూ ప్రింట్ అనేది మనం ఎలా అయితే వేసుకుంటామో అలా అన్నమాట. సో మన ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిజైన్ ఫేజ్. దిస్ ఇంక్లూడ్స్ బోత్ హై లెవెల్ సిస్టమ్ డిజైన్ అండ్ డీటెయిల్డ్ డిజైన్ ఆఫ్ ఈచ్ కంపోనెంట్ అని చెప్తున్నాం. ఓకేనా. ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫేజ్. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్. సో ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటంటే లైక్ కోడింగ్ అన్నమాట. జస్ట్ ఇక్కడ డిజైన్ అనేది లైక్ బ్లూ ప్రింట్ కదా ఇక్కడ. సో ఈ డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ ఫేజ్లో. ఓకేనా. సో డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం కోడింగ్ అనేది రాయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ యూనిట్ని కూడా ఇక్కడ టెస్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకేనా. అంటే ఇంప్లిమెంట్ చేసి, డిజైన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ యూనిట్ని కూడా ఇక్కడ మనం టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఇన్ దీస్ ఫేజ్ ద యాక్చువల్ కోడింగ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ బిగిన్స్ బేస్డ్ ఆన్ ది డిజైన్ డాక్యుమెంట్స్. ఆఫ్టర్ కోడింగ్ ఈచ్ మాడ్యూల్ యూనిట్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు వెరిఫై దట్ ఈచ్ ఇండివిజువల్ మాడ్యూల్ ఫంక్షన్స్ కరెక్ట్లీ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. సో ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే లైక్ స్మాల్ యూనిట్స్ని యూనిట్స్ని మాడ్యూల్స్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్. సో అలాంటి టెస్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తామన్నమాట. వన్స్ ఆల్ ది ఇండివిజువల్ మాడ్యూల్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్, దే ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఎ కంప్లీట్ సిస్టమ్. సిస్టమ్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు ఐడెంటిఫై ఎనీ డిఫెక్ట్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద సాఫ్ట్వేర్ వర్క్స్ యాజ్ ఎ హోల్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటి, అన్ని మాడ్యూల్స్ని, అన్ని యూనిట్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం.
ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. అండ్ అలాగే ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫైనల్ ఫేజ్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్. సో ప్రాజెక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ మొత్తం అయ్యాక ఏ ఇష్యూ ఉన్నా ఆర్ బగ్స్ ఉన్నా కంప్లీట్గా రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్టర్ ది సాఫ్ట్వేర్ ఈస్ డిప్లాయిడ్ ఇట్ ఎంటర్స్ ది మెయింటెనెన్స్ ఫేజ్ వేర్ అప్డేట్స్ బగ్ ఫిక్సెస్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆర్ క్యారీడ్ అవుట్ టు ఎన్ష్యూర్ ఇట్ కంటిన్యూస్ టు మీట్ యూజర్ నీడ్స్ అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి మెయింటెనెన్స్ ఫేజ్. సో ఏమేమి ఉంటాయి మనకి, ఇవి కంప్లీట్గా అయిపోయాయి ఈ స్టెప్స్ అన్ని. ఫిజిబిలిటీ స్టడీ, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ అండ్ ఫైనల్లీ మెయింటెనెన్స్ కదా. సో ఈ వాటర్ఫాల్ మోడల్ని యూజ్ చేయడం వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది జస్ట్ బేసిక్ మోడల్, సింపుల్గా ఉంటుంది అండ్ మనం ఈజీగా యూజ్ చేయొచ్చు అన్నమాట, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, స్మాల్ ప్రాజెక్ట్స్ కోసమే మెయిన్గా మనం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ వాటర్ఫాల్ మోడల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్, సింపుల్గా ఉంటుంది అండ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈజీ టు మేనేజ్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్, అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కోసం మెయిన్లీ మనం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీనివల్ల మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే, ఒక్కసారి కస్టమర్ రిక్వైర్మెంట్స్ని సర్వీస్ ప్రొవైడర్కి చెప్పిన తర్వాత చేంజెస్ చేయడానికి రాదు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఒకటి మీకు డయాగ్రామ్ చూసి చెప్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫిజిబిలిటీ స్టడీ ఉంది. ఈ ఫేజ్లో వర్క్ అనేది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఈ ఫేజ్లో వర్క్ అనేది ఫినిష్ అయిన తర్వాత ఈ ఫేజ్లోకి వెళ్తుంది, డిజైన్లోకి. నెక్స్ట్ డిజైన్లో వర్క్ అనేది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజైన్లో బ్లూ ప్రింట్ ఆర్ డిజైన్లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి. సో ఈ వన్స్ ఇది ముందుకు వచ్చిన తర్వాత బ్యాక్కి వెళ్ళి ఆ ఇష్యూని సాల్వ్ చేయలేము. ఓకేనా, ఆ బగ్ని ఫిక్స్ చేయలేము. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే ఒక ఫేజ్లో వర్క్ ఫినిష్ అయ్యాక నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. డిజైనింగ్ ఫేజ్లో ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వదు. ఓకేనా, అంటే ఎక్కడ కూడా లైక్ ఇప్పుడు రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్లో ఏదైనా ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఏదైనా ఎర్రర్ ఉంది అనుకోండి, లైక్ ఏదైనా ఇష్యూ ఉంది అనుకోండి. సో అప్పుడు ఇది డిజైన్ ఫేజ్కి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వదు. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో న్యూ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనం ఇక్కడ చేయలేము ఈ వాటర్ఫాల్ మోడల్లో, అదే చెప్తున్నాం ఇక్కడ. హై రిస్క్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. అండ్ నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ మేనేజింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్. సో ఇష్యూస్ వస్తే సాల్వ్ చేయడం అనేది కష్టం. నో ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఇన్ఫ్లెక్సిబిలిటీ టు చేంజెస్, అంటే చేంజ్ చేయడానికి అంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదన్నమాట. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్ బై యూజింగ్ వాటర్ఫాల్ మోడల్ అని చెప్పొచ్చు. సో ఏమేమి డిస్కస్ చేసాం ఈ క్లాస్లో? క్లాసిక్ వాటర్ఫాల్ మోడల్లో మనకి మెయిన్లీ కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ పర్టికులర్ స్టెప్స్ అనేవి అన్నీ కూడా లైక్ వాటర్ఫాల్ ఫ్లో లాగా ఉన్నాయి కాబట్టి దీన్ని వాటర్ఫాల్ మోడల్ అని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఫిజిబిలిటీ స్టడీ, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ అండ్ అలాగే మెయింటెనెన్స్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ వాటర్ఫాల్ మోడల్. సో ఫిజిబిలిటీ స్టడీ అంటే ఏంటి? మన ప్రాజెక్ట్ అనేది ఎంత కాస్ట్ బడ్జెట్లో అవుతుంది, ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది, దేనికి రిలేటెడ్, అదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిజిబిలిటీ స్టడీలో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, టెక్నికల్, ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ వేబిలిటీ బిఫోర్ ది డెవలప్మెంట్ బిగిన్స్, అంటే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఫిజిబిలిటీ స్టడీలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్. సో ఈ ఫేజ్లో లైక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి, ఫైనలైజ్ చేసి, ఎస్టిమేట్ చేసి ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ రెడీ అవుతుంది ఈ ఫేజ్లో. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేసి డిజైన్. సో డిజైన్ అంటే ఏంటి అంటే మన ప్రాజెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ ఆర్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో అదనేది ఈ డిజైనింగ్ ఫేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్.
సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇక్కడ కోడింగ్ అనేది రాయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ యూనిట్ని కూడా ఇక్కడ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. సో స్మాల్ యూనిట్స్ని మాడ్యూల్స్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. లైక్ ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్ అనేది కూడా ఇక్కడ చేస్తామన్నమాట సిస్టమ్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్లో. నెక్స్ట్ ఫైనల్లీ మెయింటెనెన్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ మొత్తం అయ్యాక ఏ ఇష్యూ ఉన్నా ఆర్ బగ్స్ ఉన్నా కంప్లీట్గా రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ మెయింటెనెన్స్ ఫేజ్. సో ఈ వాటర్ఫాల్ మోడల్ని యూజ్ చేయడం వల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి, ఇది జస్ట్ బేసిక్ మోడల్, సింపుల్ ఉంటుంది అండ్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే స్మాల్ ప్రాజెక్ట్స్కి మెయిన్గా యూజ్ చేస్తాను. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటి అంటే ఒకసారి కస్టమర్ రిక్వైర్మెంట్స్ని సర్వీస్ ప్రొవైడర్కి చెప్పిన తర్వాత చేంజెస్ చేయడానికి రాదు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఒక్క ఫేజ్లో వర్క్ ఫినిష్ అయ్యాక నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైనింగ్ ఫేజ్లో ఏమైనా ఇష్యూ ఉన్నా అది లైక్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వదన్నమాట. సో మనం న్యూ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఏమి కూడా చేయలేము. సో అంత ఈజీగా అంటే ఫ్లెక్సిబిలిటీగా ఉండదు చేంజెస్ చేయడానికి. ఓకేనా. సో దీస్ ఆర్ ద సమ్ డిసడ్వాంటేజెస్. సో ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే లైక్ ఒక హౌస్ని బిల్డ్ చేసాము, కిచెన్ ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్స్ ఇక్కడ ఉండాలి అండ్ హాల్ ఇక్కడ ఉండాలి అని వన్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఫినిష్ అయ్యాక దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ కదా. సో మెయింటెనెన్స్ ఫేజ్లో చేంజ్ చేద్దామన్నా కూడా దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దానికన్నా ముందు ఏ ఫేజ్లో ఏ ఇష్యూ ఉంది అని చెప్పి మనకి ముందే తెలిసి చేంజెస్ చేసుకోవడానికి వస్తే రిజాల్వ్ చేసుకోవడానికి వస్తే అది చాలా ఈజీ కదా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఆ మోడల్స్ గురించి మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఓకేనా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.